ఆ విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి బాజీ గారి వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను. బాజీ గారు నమస్కారం సార్. ఏం చెప్తారు అంటే ఇంత ఆలస్యం అనేది అప్పుడెప్పుడో కేసు, ఇక ఇది ఇలానే ఉంటే కేసును కూడా మర్చిపోయేలా ఉన్నారు ప్రజలు వారు చేస్తున్న దానికి. మరి ఏం చెప్తారు? ఇప్పటికైనా త్వరితగతిన విచారణ జరుగుతుందని భావిస్తున్నారా? ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు, కోర్టుకు హాజరవుతారని అందరూ అనుకున్నారు, కానీ ఎమ్మెల్యేగా కూడా కోర్టుకి హాజరు అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఇంకేదో ఒక సాకులు చూపిస్తూనే ఉన్నారు. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నమస్కారం. దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల ఎపిసోడ్ ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. మొత్తం ఆయన మీద 146 పైగా కేసులు ఉన్నట్టుగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయండి. అయితే దావూద్ ఇబ్రహీం మీద కూడా ఇన్ని కేసులు ఉన్నాయో లేవో అనుమానమే. మరి అనవసరంగా దావూద్ ఇబ్రహీం లాంటి నేరస్తుడు అనవసరంగా పారిపోయాడు దేశం వదిలేసి. మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ట్యూషన్ తీసుకున్నట్టయితే మహారాష్ట్రకి ముఖ్యమంత్రి అయి ఉండేవాడేమో. ఈయన మరి ప్రజలు కూడా ఇంతటి నేరాలు చేశాడు. సిమెంట్ కంపెనీస్లో కానివ్వండి, ముఖ్యంగా ఏంటంటే ఫార్మా కంపెనీస్ ని చాలా అవలీలుగా ఆడుకున్నాడు. ఫార్మా కంపెనీస్ తోటి వాళ్ళకి అర్హత లేకపోయినా కానీ వేల ఎకరాలు, వందలాది ఎకరాలు, ఒక కంపెనీకి అయితే 2400 ఎకరాలు కట్టబెట్టి, అట్లాగే ఈ సిమెంట్ కంపెనీస్, డొల్ల కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ లోకి నుంచి లబ్ధి పొంది ఆయన జగతి పబ్లికేషన్స్ లోకి ఫండ్స్ ని డొల్ల కంపెనీల నుంచి తెప్పించుకొని రకరకాల, అసలు ఎన్ని ఆర్థికంగా ఎన్ని రకాల గిమ్మిక్స్ చేయొచ్చు, ఎలా ఆడుకోవచ్చు, అన్నిటి ఆ విన్యాసాలన్నీ కూడా ఆయన వ్యాపారవేత్తగా, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యాపారవేత్తగా అవన్నీ కూడా జరిపాడండి. చాలా ఒక కేస్ స్టడీగా చూడొచ్చు. ఒక నేరం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే ఇట్లా చేయొచ్చా అనేది కూడా ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ప్రజలు కూడా ఈ రకమైన చేసిన వ్యక్తిని ఎలా నమ్మారు, ఎందుకు అతని ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా అతనికి అని నమ్మకుండా అనుమానించకుండా నమ్మి ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు. ఒకసారి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు నమ్మి. మరి ఆయన పరిపాలనలో కనుక చూస్తే ఆయన ఏదైతే ఒక వ్యాపారవేత్తగా చేసిన ఆర్థిక విన్యాసాలు, అక్రమాలు ఏ స్థాయిలో ఏ రేంజ్ లో చేశాడో, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా అదే రకమైన ఆర్థిక మరి అక్రమాలకు పాల్పడ్డాడు. అనేక డిపార్ట్మెంట్స్ చూస్తుంటే ఇప్పుడు వాళ్ళని పరిపాలించిన, ఆయన దిగిపోయిన తర్వాత ఒక్కొక్క శాఖలో జరిగిన వ్యవహారాలు కనుక చూస్తే అనేకమైన అవినీతి అక్రమాలు, ఫండ్స్ ని బదలాయింపులు, అట్లా అనేకమైన బయటపడతా ఉన్నాయి. ఇసుకలో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి. అసలు లిక్కర్ది ఒక చరిత్ర అండి ఆంధ్రప్రదేశ్ లో. మరి లిక్కర్ టోటల్ గా మరి మద్య నిషేధం అని చెప్పి ప్రజలను నమ్మించి సొంతంగా ప్రభుత్వం చేత షాపులు పెట్టించి ఆ షాపుల్లో తన సొంత బ్రాండ్స్ ని తయారు చేయించి మరి ఆన్లైన్ పేమెంట్స్, ప్రపంచం అంతా కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఆన్లైన్ లో పేమెంట్ తీసుకుంటుంటే అవన్నీ వదిలేసి కేవలం నగదు చెల్లింపులతో మాత్రమే ఏకధాటికి 3 సంవత్సరాల పాటు లిక్కర్ అమ్మకాలు జరిపించి ఆ డబ్బంతా కూడా దారులు మళ్లించి రకరకాల విన్యాసాలు. ఒక ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఎంత విధ్వంసం జరుగుతుందో రాష్ట్రంలో మనం 5 ఏళ్లలో కనుక మనకు 5 ఏళ్లలో చూసాము, చక్కగా చూపించాడు. ఎందుకు ఇదంతా ప్రపంచాన్ని అందరికీ తెలుసు అండి, తెలియని విషయాలు ఏం కావు, అందరికీ తెలుసు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. న్యాయశాస్త్రంలో ఉన్న న్యాయవాదులు కానివ్వండి, జడ్జీలకు కానివ్వండి, ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న సిస్టంలో వాళ్ళందరికీ తెలియదా ఇవన్నీ? తెలుసండి. తెలిసినా కూడా అతన్ని రక్షిస్తా ఉన్నారు. ఎవరైనా కానీ 13 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండే పరిస్థితి ఎవరు, ఎక్కడ, ఎందుకు? కేవలం 2020 జనవరి 20వ తారీఖు ఒకే ఒక్కసారి అతను కోర్టుకు అటెండ్ అయ్యాడండి ఇన్ని సంవత్సరాల్లో. మరి రకరకాల సాకులు, అసలు మ్యానిపులేటింగ్ అనేది ఆర్థికంగా ఎలా చేయొచ్చు, ఫండ్స్ అది ఒక పెద్ద విన్యాసం చేస్తే అతను సిబిఐనే భయపెట్టిన చరిత్ర ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇదో డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ కాలయాపన ఎలా చేయొచ్చు, ఎలా బోల్తా కొట్టించవచ్చు న్యాయ వ్యవస్థను అనేది కూడా ఒక అద్భుతమైన విన్యాసంగా మరి మనం చూడొచ్చు. సో
ఇదొక వెంటనే ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే సుప్రీంకోర్టు ఇవాళ అన్ని లిస్ట్ అంతా